కిరీటం కోసం సౌలు పరిగెత్తాడు. దావీదు దేనికోసం పరిగెత్తాడు? దావీదుకి ఏది అప్పగించాడు దాని వైపు చూశాడు. గొర్రెలాగా బాగుంటే గొర్రెలా చూశాడు, జున్నుదలు బాగుంటే జున్నుదలు ఇచ్చాడు, ఆహారం బాగుంటే ఆహారం ఇచ్చాడు. కానీ అక్కడ జరుగుతున్న సమయంలో దేవుని పిల్లల్ని తిరస్కరించినప్పుడు, దేవుడి విషయంలో ఇలా మాట్లాడుతుంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? దేవుని పిల్లల్ని తిరస్కరించిన పిల్లలు ఏ పాటి వాడు అని చెప్పేసి గొర్రెల పాపడే కావచ్చు, చిన్నవాడే కావచ్చు, కానీ దేవుని విషయంలో పోషగలిగిన వాడు. ఆమేన్. దేవుని పిల్లల విషయంలో పోషగలిగిన వాడు. ఆమేన్. అది ఆయన బాధ్యత కాదు. ఆయన నీకెందుకు అవ్వాలన్నమాట, ఏదో మనకొస్తున్నాం అంటే నీకెందుకంటే సహోదరులు వచ్చు, కానీ నాకే కావాలి, నా తండ్రి బాధ్యత. దేవుడు అంటున్నాడు నా ఉదయాన్ని సహోదరులు అనొచ్చు, తల్లిదండ్రులు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, కానీ నీకెందుకు అవుతుందనే నా దగ్గర అపోస్తులు ఒకనాడు ఏమన్నా అవ్వచ్చు, కానీ నాకు కావాలి అక్కడ ఏం జరుగుతుంది, నాకు కావాలి ఆయనకి ఏం జరిగిందో, ఆయన చెప్పిన లేఖనాలు ఎలా నెరవేర్చాలి అక్కడ వీక్షించి పరీక్షించి పరిశోధించబడి చివరికి ఇంగ్లాండ్ దేశంలో వేయబడిన సిలువనే జాతీయ జెండాను కాబట్టి జ్ఞాపకం తీసుకుందాం. దేవుని కృపను, దేవుడి ఆరోగ్యాలను బట్టి, ఈ బాధ్యతలను బట్టి, బరువులను కూడా, అంటే ఇష్టమైనప్పుడు బరువు అయితే ఈజీగా ఉంటుంది, ఈజీగా మనం మోస్తూ ప్రభు ఆశయంలో ముందు సాగాలని కోరుకుంటూ చేస్తున్నాను. దేవుని మాట